ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో ఇందిరా కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. విజయవాడ సిపి ఉత్తర్వుల మేరకు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి కుటుంబ సభ్యుల వివరాలు ఆధార్ కార్డుతో సహా సేకరించినట్లు సిఐ చవాన్ తెలిపారు. ఈ కార్డన్ సెర్చ్లో 2 సిఐలు, 8 మంది ఎస్ఐలు, 70 మంది సిబ్బందితో ప్రతి ఇంటిని జల్లెడ పట్టామని తెలిపారు. కశ్మీర్లో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో నేర చరిత్ర, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి అనుమానాలతో కార్డన్ సెర్చ్ నిర్వహించామని తెలిపారు. అయితే ఈ కార్డన్ సెర్చ్లో సరైన ధ్రువపత్రాలు లేని 27 బైకులు, 1 కారు, 3 ఆటోలను సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. ఇక్కడ వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకొని ఉంటున్నారు వాళ్ళని, అలాగే మేము ఈగల్ వెహికల్తో మన ఎంఎస్టీసీ డివైస్తో చెక్ చేయడం జరిగింది. ఏదైనా సస్పిషియస్ పర్సన్స్ కానీ ఇంతకుముందు నేర చరిత్ర ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేయడం కోసం, అలాగే ఇక్కడ పర్సన్ జెన్యూటీ అసలు ఉన్న పర్సన్స్ ఇక్కడ జెన్యూన్ పర్సన్గా మనవరాళ్ళ కాదా, ఎవరు ఏంటి అనేది కూడా చెక్ చేయడం జరిగింది. అలాగే గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల మీద, అలాగే సస్పిషియస్ ఇతర యాక్టివిటీస్, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం కానీ కానీ లేదంటే ఉగ్రవాదం సంబంధించిన వాళ్ళు కానీ అన్నీ కూడా వాళ్ళ కదలికలు ఏమైనా ఉంటే వాళ్ళని కూడా చెక్ చేయడానికి ఈ కార్డన్ సెర్చ్ ఉపయోగపడింది. అదేవిధంగా గూడ్స్ ఏదైనా సస్పిషియస్గా ఉంటే ఆ గూడ్స్ చెక్ చేశాము. అలాగే మోటార్ వెహికల్స్ కూడా చెక్ చేశాము. ఆ క్రమంలో మోటార్ సైకిల్స్ ఒక 27 సీజ్ చేశాము. రికార్డ్స్ లేకుండా ఉన్నాయి. అవి త్వరగా చెక్ చేసి జెన్యునిటీ వెరిఫై చేస్తాము. ఏమైనా దొంగ